ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో చాలా కంపెనీలు మేమే బెస్ట్ అని చెప్పుకుంటాయి. కానీ చెప్పటం వేరు, దాన్ని నిరూపించడం వేరు. మరి ఒక ప్రాజెక్ట్ తమ ఏఐ టెక్నాలజీ నిజంగా ప్రపంచ స్థాయిలో ఉందని ఎలా నిరూపించింది? ఈరోజు మనం ఇంటర్లింక్ సాధించిన ఒక పెద్ద మైలురాయి గురించి తెలుసుకోబోతున్నాం. ఆలోచించండి, ఒక ఏఐ టెక్నాలజీని తయారు చేయడం ఒకెత్తు అయితే అది ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాటిలో ఒకటి అని ఎలా నిరూపించాలి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం దొరికితేనే ఆ టెక్నాలజీకి అసలైన విలువ, గుర్తింపు వస్తుంది. ఆ సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం. ఏదైనా ఒక ఏఐ ఎంత పవర్ఫుల్ అని చెప్పాలంటే దాన్ని కొలిచేందుకు ఒక స్టాండర్డ్ ఉండాలి. అంటే అందరూ నమ్మే ఒక బెంచ్ మార్క్ అన్నమాట. మరి అలాంటి ప్రమాణాలను ఎవరు సెట్ చేస్తారో ఆ సంస్థయే నిస్ట్, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ. ఇదేదో ప్రైవేట్ సంస్థ కాదు, ఏకంగా అమెరికా ప్రభుత్వానికి చెందిన అత్యంత నమ్మకమైన సంస్థ. ఏఐ సెక్యూరిటీ సిస్టమ్స్ క్వాలిటీని ఇదే నిర్ధారిస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నిస్ట్ నుంచి గుర్తింపు వచ్చిందంటే అది ఒక గోల్డ్ స్టాండర్డ్ లాంటిది. ఒక టెక్నాలజీ ఎంత క్వాలిటీగా, ఎంత నమ్మకంగా ఉందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ అవసరం లేదు. సరే, ఇప్పుడు అసలు కథలోకొద్దాం. ఇంత కఠినమైన నిస్ట్ టెస్టులో మన ఇంటర్లింక్ ఎలా పర్ఫామ్ చేసింది? వాళ్ల విజయం దేనికి సంకేతం? చూద్దాం రండి. ప్రపంచంలోని బెస్ట్ ఏఐ మోడల్స్తో పోటీపడి నిస్ట్ నిర్వహించిన పరీక్షలో ఇంటర్లింక్ ఏకంగా టాప్ 51వ స్థానంలో నిలిచింది. ఇది నిజంగా మామూలు విషయం కాదు, ఒక అద్భుతమైన విజయమనే చెప్పాలి. ఈ 51వ ర్యాంక్ అనేది కేవలం ఒక నంబర్ కాదు, ఇదొక ప్రూఫ్. పెద్ద పెద్ద ప్రభుత్వాలు, గ్లోబల్ కంపెనీలు, టెక్ లీడర్స్ వీళ్లందరికీ ఇదొక గట్టి భరోసా. ఇంటర్లింక్ టెక్నాలజీని మీరు నమ్మొచ్చు, ఇది వరల్డ్ క్లాస్ అని నెస్ట్ స్వయంగా సర్టిఫై చేసినట్టు లెక్క. మరి ఇంతటి గొప్ప విజయాన్ని ఇంటర్లింక్ ఎలా సాధించింది? వాళ్ల సక్సెస్ వెనుక ఉన్న ఆ 3 కీలకమైన స్తంభాలు ఏంటో ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం. మొదటి బలం, గవర్నమెంట్ లెవెల్ వాలిడేషన్. మిస్ట్ అనేది ప్రభుత్వ సంస్థ కాబట్టి వాళ్ల ర్యాంకింగ్ అనేది ఒక అఫీషియల్ స్టాంప్ లాంటిది. ఇది అత్యున్నత స్థాయిలో పొందిన నమ్మకానికి ఒక బలమైన నిదర్శనం. రెండవది, వరల్డ్ క్లాస్ ఇంజనీరింగ్. ఆలోచించండి, ఈ ర్యాంక్ సాధించాలంటే దాని వెనక ఎంత టాలెంటెడ్ ఇంజనీర్లు, రీసెర్చర్లు ఉండాలి. ఇది వాళ్ల టీం టెక్నికల్ స్ట్రెంగ్త్కి తిరుగులేని ప్రూఫ్. ఇక మూడవది, బహుశా అన్నింటికన్నా ముఖ్యమైనది, వాళ్ల దగ్గరున్న భారీ డేటాసెట్. వాళ్ల ఏఐ మోడల్స్ 5 సంవత్సరాలకు పైగా మనుషులు వెరిఫై చేసిన డేటాతో ట్రైన్ అయ్యాయి. దీన్ని ఎవరూ అంత సులభంగా కాపీ చేయలేరు. ఇదే వాళ్ల అసలైన బలం. సరే, ఇంటర్లింక్ ఎవరితో పోటీపడుతోందో తెలుసా? ఇప్పుడు మనం చూడబోయే లిస్ట్ చూస్తే వాళ్ల విజయం ఎంత పెద్దదో మనకింకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, తోషిబా, మీటువాన్, శాంసంగ్ ఇలాంటి టెక్ దిగ్గజాల మధ్యలో ఇంటర్లింక్ నిలిచింది. $100 బిలియన్ కంపెనీలతో ఒకే వేదికపై ఉంది. ఇది వాళ్ల స్థాయి ఏంటో చాలా స్పష్టంగా చూపిస్తోంది. ఇంతవరకు అంతా బాగుంది, కానీ ఈ విజయం యొక్క అసలు ప్రాముఖ్యత ఏంటి? భవిష్యత్తుకు ఇది ఎలాంటి సంకేతాలు పంపుతోంది? ఆ బిగ్ పిక్చర్ ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఈ విజయం మనకు కొన్ని విషయాలను స్పష్టం చేస్తుంది. 1, ఇంటర్లింక్ టెక్నాలజీ చాలా పవర్ఫుల్ అని ప్రూవ్ అయింది. 2, వాళ్ళ దగ్గరున్న డేటా అడ్వాంటేజ్ ఎంత పెద్దదో కన్ఫర్మ్ అయింది. ఇంకా ఫ్యూచర్లో పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీస్తో పార్ట్నర్షిప్స్ చేసే సత్తా వాళ్లకుందని ఇది చూపిస్తోంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇంటర్లింక్ టీం ఏమంటుందంటే, ఈ నిస్ట్ ర్యాంకింగ్ చాలా గొప్పదే, కానీ మేం చేస్తున్న అతిపెద్ద ప్రభుత్వ స్థాయి ప్రాజెక్ట్ ఇది కాదు. అంటే దీనికంటే పెద్దదేదో తెరవెనక జరగబోతోందన్నమాట. ఇది రాబోయే తుఫానుకు కేవలం ఒక చిన్న సూచన మాత్రమే.